అందుకే స్టేషన్కి పోలేదు. అడిగినప్పుడు కొంచెం విసుక్కున్నారు నా మీద, మళ్ళీ అడగలేదు. సార్, ఆ రోజు ఈవినింగ్ మా డాడీ మాతో మాట్లాడారు. దానికి మీరు కారణం ఏంటని అడగలేదా? లేదు సార్. అలవాటు ప్రకారం ఆ రోజు పొద్దున్న కూడా వాకింగ్కి వెళ్లారు ఆయన. నేను చెప్పాను కదా, ఇది ఇసుక సున్నం గొడవ కాదు, ఇట్స్ బియాండ్ అని. సార్, 20వ తారీఖు ఉదయం ఇట్స్ బిట్వీన్ 5 and 5:20 AM మార్నింగ్ వాక్ అని వెళ్లిన జోస్ వెంటనే తిరిగి రావడానికి కారణం ఖచ్చితంగా ఏదో జరిగింది. ఏదైనా చూసుండాలి, వినుండాలి, లేదా తెలియకూడదు ఏదైనా తెలిసుండాలి. దట్ 20 minutes are crucial. That might be the reason for his death on the next day, that is 21st. కేసు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్తో చెప్పారా జోస్ వెళ్లి వెంటనే తిరిగి వచ్చాడని? చెప్పాను. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని కూడా చెప్పారు. ఇక వీళ్ళు వెళ్ళొచ్చుగా? వెళ్ళొచ్చు సార్. సరే, మీరు బయలుదేరండి. ఒక్క నిమిషం ఒకటి అడగడం మర్చిపోయా. జోస్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది డివైఎస్పీ సత్యదాస్. కేసుని సిబిఐకి అప్పగించాలి అని మీ తరఫున కోర్టులో వాదించింది అడ్వకేట్ ప్రతిభ, సత్యదాస్ భార్య. ఈ రెండు సింక్ అవ్వట్లేదే. అడ్వకేట్ ప్రతిభే మమ్మల్ని కాంటాక్ట్ చేసింది. ఈ కేసు ఆవిడకిస్తే యూస్ఫుల్ గా ఉంటుంది. దానికి ముందు ఇది ఉన్నితాన్ సారు చెప్పారు. దాస్ గారు విచారిస్తే ఈ కేసు ఎన్నటికి తేలదని. ఇప్పుడు వెళ్ళొచ్చు. సరే సార్. ఉన్నితాన్ ఎందుకని అన్నాడు ఇప్పుడు అర్థమైంది సార్. బట్ ఆ ప్రతిభ తానంతట తానుగా వెళ్ళి... సార్, ఈ అడ్వకేట్ ప్రతిభ మంచి ప్రాక్టీస్ ఉన్న ఆవిడ. తనే స్వయంగా వెళ్లి అడగాల్సిన అవసరం ఉండదు. అంటే జోస్ భార్య అబద్ధం చెప్తుందా? కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. ఈ అడ్వకేట్ ప్రతిభతో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను సార్. వెరీ అన్అఫిషియల్ సార్. హలో. హలో, నేను బాలగోపాలన్ ఫ్రమ్ సిబిఐ. హలో సార్. ఓసారి డైరెక్ట్ గా మీతో మాట్లాడాలి. నేను 10 నిమిషాల్లో రావచ్చా? పర్వాలేదు, రండి. ఓకే. రండి. ప్లీజ్ మ్యామ్. సార్, మీకు తెలుసు సార్. సేతు సార్, సిబిఐ ఐకాన్. బయోడేటా చదివాను. మీరు చాలా బిజీ అని తెలుసు, వెంటనే పంపించేస్తాను. మేడం, నువ్వేదో అడగాలన్నావు కదా. ఎంతవరకు విన్నది మేము నమ్మడం లేదు, కానీ ఓ డౌట్ ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం. అడగండి సార్. అది చనిపోయిన జోస్ ఫ్యామిలీతో మీరే ఫోన్ చేసి మాట్లాడారా ఈ కేసును ఫైల్ చేయమని చెప్పి? నేను వాళ్ళని కాంటాక్ట్ చేసి అడిగానా? అది ఇప్పుడే క్లియర్ చేస్తానుండండి. అదేం వద్దు, నేను ముందే చెప్పానుగా అదంతా నమ్మడం లేదని. 5-6 మంది జూనియర్స్, కొంచెం ఎక్కువగానే ప్రాక్టీస్ ఉన్న నేను కేస్ క్యాన్వాస్ కు పోతానా సార్? ఈ కేసు కూడా మా సీనియర్ బలవంతం చేయడం వల్లనే తీసుకున్నాను. ఇకపోతే పర్సనల్ గా కూడా ఒక కారణం ఉంది. ఎలాంటి భయమూ అక్కర్లేదు. నో వీడియో రికార్డింగ్స్, నో హిడెన్ కెమెరా, నో స్పై, నో స్టింగ్ ఆపరేషన్స్. అవన్నీ అత్యవసరం అయితేనే. కమాన్. నా హస్బెండే కదా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు. ఎవరో ఒకతని కస్టడీలోకి తీసుకున్నారు, కారణం లేకుండా. బట్ నేనది చెప్తే నన్ను కోప్పడతారు, తిడతారు కూడా. ఈ చనిపోయిన సిఐకి వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారా? వాళ్లలో ఒకరు సుభాష్ చంద్రన్, మా ఆయనకి క్లోజ్ ఫ్రెండ్. అతన్ని సేవ్ చేయడానికి తప్పుడు కేసు పెట్టారన్న చెడ్డ పేరు పోగొట్టడానికే నేను ఈ కేసుని... ఆల్రెడీ నా భర్త చాలా సంపాదించుకున్నారు చెడ్డ పేరుని. వేరే ఏజెన్సీ ఎంక్వైరీ చేసినప్పుడు అటువంటి ప్రాబ్లం ఏమీ రాకూడదని మాత్రమే నేను ఈ కేసుని టేకప్ చేశాను. అంతేగాని సిబిఐ మీద పెద్ద ప్రేముండి కాదు. అయితే ఇక నేను వెళ్ళొచ్చా సార్? జస్ట్ ఒకే ఒక క్వశ్చన్. ఎస్ సార్. ఈ కేసులో ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు? మనసులో కోరిక ఉంది సార్. సిబిఐ వాళ్ళు ఓడిపోవాలనా? ఎలాంటి వాడైనా భర్త కదా. ఎప్పుడు గెలుస్తుంటే అహంకారం ఎక్కువ అవుతుంది సార్. వెళ్ళొచ్చా? సార్, నాకు తెలిసింది ఈ సిఐ జోస్కి చాలా మంది శత్రువులున్నారు, పోలీసుల్లోనూ బయట. కొంచెం అది చూసుకోండి.
బస్సు రావటానికి లేట్ అయింది. తర్వాత ఆటో కోసం చూశాను, దొరకలేదు. అందుకే నడుచుకుంటూ వచ్చాను. డిగ్రీ చదువుతున్నప్పుడే మనసు ఊరు వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయాక ఎలాంటి కమ్యూనికేషను ఊరు వాళ్ళకి కానీ తన వాళ్ళకి కానీ తెలియలేదు. ఒక్కడే ఉన్న ఫోటో కోసం వెతికాను, దొరకలేదు. నాకు ఈ గ్రూప్ ఫోటో ఒకటే దొరికింది. ప్రీ డిగ్రీ చదువుతున్నప్పుడు తీసింది. ఇదిగో ఈ 4 అడుగు నుంచున్నాడే వాడే. వీడికి ఇప్పుడెంత వయసు ఉంటుంది? ఒక 30-35 ఏళ్ళు ఉండొచ్చు. నేనేం చేయను, రెంజ్ దొరకాలిగా. సార్, లోపల సీతారామయ్యర్ గారు ఉన్నారా? రండి, నేను మళ్ళీ చేస్తాను. ఇదిగోండి సార్. మన్సూర్ కొంచెం పెద్దవాడయ్యాక తీసిన ఫోటో ఇది. ఇతనేనా నువ్వు చెప్పిన మన్సూర్? ఇతను కాదు సార్, వేరే అతను. కన్ఫర్మా? అవును సార్, కన్ఫర్మే. సరే, నువ్వు వెళ్ళొచ్చు. సరే సార్. మినిస్టర్ జర్నీ చేసిన నాటి ఢిల్లీ ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందా? వచ్చింది సార్. వీడు ఆ క్రౌడ్ లో ఉండే ఛాన్స్ ఉంది. వినయ్, యూ ప్లీజ్ చెక్ ఇట్. ఎస్ సార్. లక్ష్మి, సెలెక్ట్ ద విజువల్స్. ఓకే సార్. అప్పీల్ ఫైల్ చేద్దాం, ఏమంటారు? ఖచ్చితంగా. లోయర్ కోర్టు జడ్జిమెంట్ గురించే పట్టించుకోనక్కల. ఇట్ వాజ్ బాయ్స్. ఓకేనా సార్? ఓకే, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. వెరీ గుడ్. ఆ జోస్ ఆఖరిగా విచారించిన ముఖ్యమైన కేసులు, అతనికి డిపార్ట్మెంట్ బయట ఉన్న శత్రువులు. ఆ అడ్వకేట్ ప్రతిభ చెప్పింది కదా, జోసికి బయట కూడా శత్రువులు ఉన్నారని. సార్, అందుకు స్టేట్ పోలీసుల నుంచి మనకు వ్యక్తి కావాలి, ఒక హెల్ప్ కోసం. దాందే ఉంది, పోలీసులో మనవాడు ఉన్నాడు కదా, చాకో. కరెక్ట్. బెటర్ చాయిస్ వేరే ఏది లేదు. చాకో ట్రివేండ్రంలోనే కదా ఉన్నాడు. అవును సార్, అక్కడే ఉన్నారు. కాల్. 1 minute. చాకోయిని చెప్పండి. చాకు సార్, నేను బాలుని, కొచ్చిన్ నుంచి. అది కొంచెం సహాయం ఆశిస్తున్నాం మీ నుంచి. డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయమే, రిస్క్ ఉండదు. రిస్క్ ఉన్నా సరే చేసేద్దాం, దానికంటూ మనుషులు ఉన్నారు. అలాగే, థ్యాంక్ యూ. ఓకే. సార్. బాబా, నువ్వెక్కడ ఉన్నావు? ఆఫీసులోనే సార్. అర్జెంటుగా నిన్ను కలవాలి. ఏంటి సార్ విషయం? కలిశాక చెప్తాను. హలో, ఇలాంటిదే ఒకటి పార్సల్. ఒకటి కాదు, 2 పార్సల్ చేయించాయి. ఏమన్నారు సార్? నెలకు సరిపోయేట్టు ఒకేసారి ఆర్డర్ చేయొచ్చు కదా. అదేం వద్దు సార్. నిజం చెప్తున్నాను సార్, ఎంత రుచిగా ఉన్న ఫుడ్ని నా జీవితంలో ఎంతవరకు తినలేదు సార్. మీ సెలక్షన్ ఉందే, సూపర్ గా ఉంది సార్. ఇవాళ నేను చాలా హ్యాపీ సార్. కారణం, ఎన్నో ఏళ్లుగా నేను సార్ అని పిలుస్తున్న సార్ తన పాకెట్లోంచి డబ్బులు తీసి నన్ను తృప్తిపరచాలనుకోవడం, సంతోషంతో నా మనసు పొంగిపోతుంది సార్. నువ్వు పీకల దాకా తినడానికి కాదురా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. విషయం చెప్పరా. ఏ విషయం? నేను ఫోన్ చేసినప్పుడు చెప్పానుగా, జోస్మాన్ హ్యాండిల్ చేసిన ముఖ్యమైన కేసుల గురించి. ఓ అదే, అదొక ఇసుక మాఫియా వాళ్ళ కేసు. తర్వాత ఎవరో జర్నలిస్ట్ ని ఊరేసి చంపిన కేసు, అంతే సార్. అరే అదేం కాదు, నువ్వు ఆ రోజు చెప్పావు కదా, జోస్మాన్ కి ఎస్ఐ ఇక్బాల్ కి మధ్య ఏదో గొడవ ఉందని. ఓ అదే, అదొక పెద్ద మ్యాటర్ సార్. చుట్టుపక్కల డమాల్ డిమాల్ అని శబ్దాలు వస్తుంటే మేము ఏంటో అని వెళ్ళి చూసాం. నా ఉద్యోగం పోయినా సరే నేను నిన్ను వదలను, రాస్కల్. అన్నట్టు ఈ జోస్ ఇక్బాల్ను కొట్టడానికి ఏంటి కారణం? సార్, అది ఒక చిన్న అమ్మాయిని 4-5 కలిసి బెదిరించిన కేసు. ఆ రోజు జోస్ గారు బిజీగా ఉండడం వల్ల ఇక్బాల్ సార్కి అప్పగించారు.
ఇక్బాల్ గారు ఆ కేసును తొక్కుపెట్టి డబ్బులు సంపాదించుకున్నారు సార్. అది మాత్రమే కాకుండా సాక్ష్యాలు తారుమారు చేసి ఆ అమ్మాయి వాంగ్మూలాన్నే మార్చేశారు. ఇది తెలుసుకున్న జోస్ గారు ఆయన్ని కొట్టారు. పగపట్టిన నాగుపాము లాంటి వారు సార్ ఇక్బాల్ సార్. సార్, రిటైర్డ్ డీజీపీ కృష్ణనుని గారు రాసిన ఒక బుక్ ఉంది, పోలీసుల్లో క్రిమినల్. అందులో చెప్పారు ఆయన పోలీసులకి కిరాయి హంతకులకి మధ్య ఉన్న సంబంధం గురించి. ఎవరు ముందుకు రాకుండా నేను చెప్తాను సార్. ఇక్బాల్ సరే రౌడీల్ని అరేంజ్ చేసి బండితో గుద్దించి చంపేశారని. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్. ఆ ఇక్బాల్ని విచారణ చేద్దాం సార్. చనిపోవడానికి ముందు రోజు వాకింగ్ అని బయలుదేరి వెళ్లిన జోస్ ఇక్బాల్ని ఎలాంటి పరిస్థితుల్లో చూసినా నర్వస్ అవ్వడు. నడిచింది చాలు అని ఇంటికి రాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంట్లో ఊరికే కూర్చోడు. అలాంటిది ఒక ఫోన్ కూడా చేయకుండా, వచ్చిన ఫోన్ని అటెండ్ అవ్వకుండా ఉంటాడా? నో సార్. సో కారణం ఇసుగా సున్నో ఇక్బాలు కాదు. ఇట్ షుడ్ బి సంథింగ్ బియాండ్ దట్. సార్, ఓ 2 రోజులు నేను ఇక్కడ ఉండడం కుదరదు. ఫ్యామిలీ మొత్తం వేలంకనీకి వెళ్తున్నాం. వెళ్ళండి. సార్, అలాగే సార్. చెప్తాను సార్. వస్తున్నాను సార్. కూర్చోండి. ఇది నాకు మెయిల్లో వచ్చిన ప్రింట్అవుట్. మీరే మా మేనమావ గారైన మినిస్టర్ సంపత్ మరణానికి కారకులని నాకు బాగా తెలుసు. మీకు చేయూతనిస్తూ అండగా ఉన్న మా మేనమావని కుట్ర చేసి చంపేశారు. దాని వెనక జరిగిన మరణాలన్నీ ఆ నిజాన్ని కప్పిపుచ్చడానికే. చట్టం విడిచిపెట్టినా నేను మాత్రం మిమ్మల్ని వదలను. అల్లా విధించాల్సిన శిక్షని మేం విధిస్తాం. ఇది ఫేక్ సార్, 100% ఫేక్. ఈ ఉత్తరంలో చేసిన భాషా ప్రయోగం అంత మెచ్యూరిటీగా లేదు, ఆకతాయితనంగా ఉంది. ఇది కేవలం మిమ్మల్ని భయపెట్టడం కోసం ఎవరో చిన్నపిల్లలు చేస్తుంటారు. ఆ సమ్మతికి ఇలాంటి మెయిల్ వచ్చింది. అదేమంటే ఆయన మరణ వార్త. విచారిస్తే ఎవరో చంపారని తెలిసిందే. మీరు భయపడలేదా? నాకు లేనిది అదే కదా సార్, భయం. భయం లేదా? ఆ విద్య ఏదో నాకు నేర్పించచ్చు కదా. సీరియస్లీ? ఎస్, రియల్లీ. సిఐ జోస్ హత్యతో పాటు మిగతా హత్యల గురించి కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని సీఎం ఆర్డర్ వేశారు. అఫీషియల్ కమ్యూనికేషన్స్ విల్ ఫాలో. సార్, ఇన్క్లూడింగ్ మినిస్టర్ సమ్మద్ మరణం? ఎస్, ఇన్క్లూడింగ్ మినిస్టర్ సమ్మద్ మరణం. అంతా ఒకే గందరగోళంగా ఉంది సార్. ఎందుకని? సార్, ఒక ఫ్లైట్లో అంతమంది ప్యాసింజర్స్ మధ్యన, అది ఒక డాక్టర్ సమక్షంలో మినిస్టర్ మరణం సహజమైందని ఆలోచన కూడా రావట్లేదు సార్. సార్, ఈ మినిస్టర్ గారి స్టాఫ్ స్టిల్ మిస్సింగ్. డాక్టర్ వేణు పైనుంచి పడి చనిపోయారనే అనుకుందాం. బట్ జర్నలిస్ట్ బాసురన్, సిఏ జోస్మోన్, నో డౌట్ సార్, 2 మర్డర్సే. సార్, ఒక జర్నలిస్ట్ ని, ఎస్పెషల్లీ ఒక పోలీసునే హత్య చేశారు. ఇవి సాధారణ వ్యక్తి చేసినవి కావు. అవి చేయడానికి అసాధారణమైన గట్స్ ఉండాలి. సో అసాధారణ వ్యక్తే ఈ హత్యలు చేసుండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ మరణాలకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది? ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. డిసెంబర్ 20వ తారీఖు ఉదయం 5 గంటల నుండి 5:20 లోపు, అంటే జోస్ చనిపోవడానికి ముందు రోజు ఉదయం వాకింగ్ అని వెళ్లిన అతను ఏదైనా చూసుండాలి, ఏదైనా వినుండాలి, ఏదైనా తెలుసుకుని ఉండాలి. అందులో ఉంది నువ్వు చెప్పిన అసాధారణ వ్యక్తి యొక్క క్లూ. ఆ 20 నిమిషాల్లో ఉంది నీకొచ్చినటువంటి సందేహాలకు, కన్ఫ్యూషన్స్ కి సమాధానం. సార్, ఇవన్నీ తెలుసుకోవడానికి జోస్మాన్ బతికిలేడు. ఎవరా అసాధారణ వ్యక్తి? శూన్యం నుండి వెతకడం మొదలెట్టాలి.
అన్నా ఇదిగో. ఆఫీస్ లో సిగ్నల్ లేదంతే, Good morning. వేరే ఎలాంటి ప్రాబ్లం లేదు. సార్ లేరా? సాల్వ్ చేస్తానులే. సార్ రాజేష్ ఆ ఫైల్స్ అని సార్ట్ అవుట్ చేసి పెట్టు. సార్ అరే ఏంటి శారీలో వచ్చావు? నేను ఒక పెళ్లికెళ్ళి వస్తున్నాను. ఓ. సార్ మీతో ఒక విషయం చెప్పు. చెప్పు. పచ్చి అబద్ధం సార్. ఆ రోజు అడ్వకేట్ ప్రతిభ చెప్పింది. ఆవిడ సీనియర్ ఈ రోజు నేను వెళ్ళిన పెళ్లికి వచ్చారు. క్యాజువల్ గా మేము మాట్లాడుకుంటున్నప్పుడు జోస్ గారి కేసు జూనియర్ కి అప్పగించిన విషయం క్లారిఫై చేశారు. నేను ప్రతిభకి కేసు అప్పగించానా? నాకు రాని కేసు నేనే అప్పగిస్తాను? నాన్ సెన్స్. వై ఇస్ ప్రతిభ మిస్యూజింగ్ మై నేమ్? హీ వాస్ షాక్డ్. అటువంటి కేసే ఆయన దగ్గరికి రాలేదట. ఆ రోజు అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించండి సార్. నేనే వెళ్ళి క్యాన్వాస్ చేశానని చెప్పడం ఇష్టం లేక సీనియర్ పేరు చెప్పాను. అంతేగాని ఎవరికి ద్రోహం చేయాలనే ఉద్దేశం లేదు. ఆ రోజే చెప్పాను కదా, చిక్కుల్లో ఇరుక్కున్న భర్తని కాపాడడం కోసమే. ఆ ఉద్దేశమే కానీ వెళ్దాం. అబద్ధం చెప్పినందుకు శిక్ష నాకప్పుడే పడింది. సీనియర్ పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఫైర్ అయ్యాడు, ఆయన పేరు మిస్యూజ్ చేశానని. ఈ లాయర్ మళ్ళీ అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తోంది సార్. నిజం మాత్రమే చెప్పండి అని మనం ఆవిడని అడగలేదు కదా. హలో, కొంచెం నవ్వండి సార్. నేను చౌకోని. మన ఇద్దరి మధ్య ఆల్రెడీ పరిచయం ఉంది కదా. ఇలాంటి యూనిఫామ్ వేసుకుంటే నువ్వు చెప్పిన ఆ ప్రకాష్ ర్యాంక్ ఎంతో తెలుసా? 132.5 కిలోమీటర్ల దూరం వెళ్లారని తెలిస్తే నువ్వు ఇక్కడ సెల్యూట్ కొడుతూ నుంచుంటావు. ఇదిగో ఇలా. ఏంటి వెళ్ళనా? వాళ్ళు ఇక్కడికి ఇప్పుడు ఎందుకు వచ్చారు? బాత్రూమ్ కడిగిపోదామని. సత్యదాస్కి ఏదైనా తెలుసా? తెలియకుంటే ఒక అతన్ని కస్టడీలోకి తీసుకుంటాడా? కొంచెం సహాయం చేయండి. ఏమీ తెలీదంటే ఒప్పుకోవాలి కదా. కంపల్ చేసినప్పుడు ఏదేదో మాట్లాడాల్సి వచ్చింది. నేను అప్పుడే చెప్పాను కదండి, సిబిఐ ఈ కేసు ఖచ్చితంగా ఓడిపోతుంది. అల్లొద్దు, కట్టు కథలు అల్లొద్దు.